శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో మరికొద్ది రోజులు మాత్రం సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు కుటుంబ విషయాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్ని చక్కబరిచే ప్రయత్నంలో కుటుంబ సభ్యులతో కొంత విరోధం కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన విషయంలో ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ ధనం గురించి జాతకుడు కుటుంబ సభ్యుల్ని ఆరా తీయడం వల్ల కొన్ని విభేదాల వారి నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ వార ప్రారంభంలో జాతకుడు కుటుంబ అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అష్టమాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు ఈ ఆదివారం సోమవారం కూడా కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా కుటుంబ విషయాల్లో కొన్ని ఇబ్బందులు చికాకులు తలెత్తూ ఉంటాయి. దాన్ని సర్దుబాటు చేసే విషయంలో జాతకుడు కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా మరి 3వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 4 గ్రహాలు, అందులో ప్రధానంగా సూర్య భగవానుడు, అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, ఈ 2 గ్రహాలు మీకు తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడు వృత్తిరీత్యా తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో జాతకుడు వేరొక చోట తన యొక్క కార్యకలాపాలు నిర్వహించడం కానీ, ఒక చోట చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరొక చోట ఉద్యోగానికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగ వ్యాపార సంబంధించిన విషయాల్లో వివిధ ప్రాంతాలు సంచరించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా కొద్దిగా హోదా పెరుగుతుంది. ఈ ప్రయాణంలో మీరు ఏదైనా సమావేశంలో కానీ ప్రయాణంలో కానీ ఏదైనా ఒక వివాహ వేడుక, ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కొంతమంది కొత్త మిత్రులు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంటుంది. వారితో కలిసి మీరు నూతనంగా ఏదైనా ప్రారంభించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. ఏదైనా కొన్ని కొత్త ప్రణాళికలు వేస్తారు, ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. ఆదాయం కన్నా మీ నేమ్ అండ్ ఫేమ్ పెరిగే విధంగా కొంతవరకు ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీకు గతంలో పరిచయమైనటువంటి మధ్యలో చాలా కాలంగా దూరమైనటువంటి ఒక స్త్రీ మళ్ళా మీ జీవితంలో ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. వారితో మీరు ప్రోత్సాహకరంగా, అంటే వారి యొక్క ప్రోత్సాహంతో మీరు మళ్ళీ మీ యొక్క వ్యవహారాలన్నీ ప్రారంభించడం జరుగుతుంటుంది. దానివల్ల మీకు ఒక చేదోడు వాదోడుగా, ఒక తోడుగా ఉండడం వల్ల మీ యొక్క కార్యకలాపాలని మరింత వేగంగా విస్తరించడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ధర్మాన్ని రక్షించే కార్యక్రమంలో కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. దానికి కొన్ని విమర్శలు ఎదురైనా కూడా దాన్ని తట్టుకొని ముందుగా నిలబడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా అష్టమశని ప్రభావం మీ మీద ఉండడం వల్ల మీరు మంచి చేసిన సంఘానికో, సొసైటీకో, ధర్మానికో ఏదో చేద్దామని ప్రయత్నం చేసిన ఇతరులు అది మీ స్వార్థానికి చేస్తున్నారనే భావనతో మీ మీద అపనింద వేయడం కానీ, మీకు వచ్చే ఆర్థిక వనరుల్ని రాకుండా చేయడం కానీ, మీ మీద దుష్ప్రచారం చేయడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ప్రతి సమస్య కూడా కొన్ని రోజులు వెయిట్ చేస్తే దానికి అదే సర్దుబాటు అవుతుంది తప్ప కేవలం అంటే దీనికి కూడా మీతో ఉన్న వాళ్ళే దీనికి కారణం అవుతుంటారు. మీతో సంచరిస్తూ మీ అభివృద్ధికి కారణమవుతూ మళ్ళా పక్క వారితో శత్రువులతో కలిసి మళ్ళీ అపనందలు వేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కొద్దిగా మీరు చేసే కార్యకలాపాలు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ యొక్క వ్యాపార రహస్యాలు చాలా వరకు మీతో ఉన్నవాళ్ళు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా వహించడం మంచిది. గతంలో మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీరు పెంచి పోషించిన వాళ్ళు మీకు ఎదురు తిరిగి మీకు అపవాదు తెచ్చే విధంగా వారు ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా నిరంతరం అప్రమత్తం ఉండాలి. జీవితం అంతా పరిగెట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఉండదు. ఎక్కడ ఒక నిమిషం కూడా ఖాళీ ఉండకుండా నిద్రలో కూడా ఏదో ఆలోచిస్తూ ఈ వృత్తి మీదే ఉన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని మార్పులు ఈ సమయంలో తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని రహస్య కార్యకలాపాలు మీ జీవితంలో ఇంకా వదలకుండా మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాన్ని, అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే
శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్, నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు పత్రి, మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష, 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి, అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి, పిల్లలు ధరించి, మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్, అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా, వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో, ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి, ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో, మజ్జిగతో, పెరుగు కూడా ఓకే, అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం, అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో, మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు, స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.